Hi, this is Sai Prasad. వెల్కమ్ టు మై ఛానల్. ఇంతకుముందు వీడియోలో మీకు డెఫినేషన్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అదేవిధంగా దెన్ దేన్ని బేస్ చేసుకొని స్పీచ్ని పార్ట్స్గా డివైడ్ చేశారో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంగ్లీష్ వర్డ్స్ అన్నిటిని 8 పార్ట్స్గా డివైడ్ చేశారు. 1 నౌన్, 2 ప్రనౌన్, 3 adjective, 4 verb, 5 adverb, 6 preposition, 7 conjunction, 8 interjection. ఈ వీడియోలో మీకు డెఫినేషన్ ఆఫ్ నౌన్ మరియు దానిలో టైప్స్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. వాట్ ఈజ్ నౌన్? నౌన్ ఈజ్ ఎ వర్డ్ దట్ ఈజ్ నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్, థింగ్, యానిమల్ ఆర్ క్వాలిటీ. ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. నౌన్ అనేది నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ఒక వ్యక్తి యొక్క పేరు, నేమ్ ఆఫ్ ఎ ప్లేస్, ఒక స్థలం యొక్క పేరు, నేమ్ ఆఫ్ ఎ థింగ్, ఒక వస్తువు యొక్క పేరు, నేమ్ ఆఫ్ ఎన్ యానిమల్, ఒక జంతువు యొక్క పేరు, నేమ్ ఆఫ్ ఎ క్వాలిటీ, ఒక లక్షణం యొక్క పేరు. మొత్తం 5. ఫస్ట్ మనం నేమ్ ఆఫ్ ఎ పర్సన్, వ్యక్తుల యొక్క పేర్లు చూద్దాం. రామ, సీత, అబ్దుల్ కలాం, టాగోర్, జాన్ కీట్స్, వర్డ్స్వర్త్, బాయ్, గర్ల్, మదర్, ఫాదర్, బ్రదర్, సిస్టర్, మ్యాన్, ఉమన్, కింగ్, క్వీన్, మాస్టర్, సర్వెంట్, డాక్టర్, యాక్టర్, కలెక్టర్, టీచర్, స్టూడెంట్, క్లర్క్, ఆఫీసర్, ఎక్సెట్రా. ఇవన్నీ వ్యక్తుల పేర్లకు ఉదాహరణలు. ద సెకండ్ వన్ ఈజ్ నేమ్ ఆఫ్ ఎ ప్లేస్, స్థలం యొక్క పేర్లు. ఆంధ్రప్రదేశ్, ఇండియా, జపాన్, సింగపూర్, స్ట్రీట్, కాలేజ్, స్కూల్, యూనివర్సిటీ, కాంటినెంట్, వరల్డ్, గ్రౌండ్, క్లాస్, స్టేట్, రూమ్, సిటీ, టౌన్, ఫీల్డ్. ఇవన్నీ స్థలాల పేర్లకు ఉదాహరణలు. ద థర్డ్ వన్ ఈజ్ నేమ్ ఆఫ్ అన్ యానిమల్, జంతువుల యొక్క పేర్లు. ఫర్ ఎగ్జాంపుల్, డాగ్, హార్స్, కౌ, ఎలిఫెంట్, లయన్, టైగర్, పప్పీ, స్నోయి, బ్రౌనీ, సిమ్మి, టామీ, ఎక్సెట్రా. ఇవన్నీ జంతువుల పేర్లకు ఉదాహరణలు. ద ఫోర్త్ వన్ ఈజ్ నేమ్ ఆఫ్ ఎ థింగ్, వస్తువుల యొక్క పేర్లు. టేబుల్, చైర్, బుక్, పెన్, పెన్సిల్, ట్రీ, ఫ్లవర్, ప్లాంట్, వాటర్, మిల్క్, గోల్డ్, సిల్వర్, పేపర్, వుడ్, ఐరన్, స్టోన్, విండో, సైకిల్, నట్రాజ్ పెన్సిల్, హీరో హోండా బైక్. ఇవన్నీ వస్తువుల పేర్లకు ఉదాహరణలు. ద ఫిఫ్త్ వన్ అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఏ క్వాలిటీ ఆర్ నేమ్ ఆఫ్ ఏ క్యారెక్టరిస్టిక్ ఆర్ నేమ్ ఆఫ్ ఏ సిమ్టమ్, లక్షణాల యొక్క పేర్లు. హానెస్టీ, సిన్సియారిటీ, పేషెన్సీ, బ్యూటీ, స్ట్రెంగ్త్, కరేజ్, వీక్నెస్, నాలెడ్జ్, పవర్, క్లెవర్నెస్, పావర్టీ, క్రూయల్టీ, కైండ్నెస్, సింపతి, విజడమ్. ఇవన్నీ లక్షణాల యొక్క పేర్లు. టైప్స్ ఆఫ్ నౌన్ చూద్దాం. అంటే నౌన్స్లో రకాలు చూద్దాం. లైక్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్, నౌన్ ఈజ్ ఆల్సో డివైడ్ ఇంటూ. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లాగే నౌన్ కూడా డివైడ్ చేశారు. మీకు తెలుసా దేని బేస్ చేసుకొని నౌన్ని డివైడ్ చేశారు?
చెప్పండి చూద్దాం. Based on its being touched or seen, all the nouns are divided into two. ముట్టుకోవటం, చూడటం అనేటువంటి ఈ పాయింట్ని బేస్ చేసుకొని, ఈ అంశాన్ని బేస్ చేసుకొని అన్ని నౌన్స్ని 2 రకాలుగా విభజించారు. అదేంటి, అలా కూడా విభజిస్తారా? విభజించారు అలాగే. ఫస్ట్ వన్, nouns that is the things can be seen or and touched come under one category. వేటినైతే మనం ముట్టుకోగలము, వేటినైతే మనం చూడగలము, వాటన్నిటిని ఒక కేటగిరీగా విభజించారు. ఫర్ ఎగ్జాంపుల్, బుక్ మనం చూడగలం, మనం ముట్టుకోగలం కూడా. ఇలా చూడగలిగే వాటిని, ముట్టుకోగలిగే వాటిని ఒక కేటగిరీగా విభజించారు. ఫర్ ఎగ్జాంపుల్, వాల్, గోడ. గోడని మనం ముట్టుకోగలం కదా, మనం చూడగలం కూడా. కాబట్టి వాటిని ఫస్ట్ కేటగిరీగా డివైడ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, హౌస్ మనం చూడగలం, మనం ముట్టుకోగలం కూడా. దాన్ని ఫస్ట్ కేటగిరీగా డివైడ్ చేశారు. నెక్స్ట్ వన్, టేబుల్ మనం చూడగలం, మనం ముట్టుకోగలం. కాబట్టి దాన్ని ఫస్ట్ కేటగిరీగా డివైడ్ చేశారు. The next category is the nouns that is things cannot be seen or and touched come under another category. ఏ నౌన్స్ అయితే మనం చూడలేము, మనం ముట్టుకోలేము, వాటిని సెకండ్ కేటగిరీగా డివైడ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎయిర్, గాలి మనం చూడలేము, మనం ముట్టుకోను లేము, కేవలం అనుభూతిని మాత్రమే చెందగలం. కాబట్టి దాన్ని సెకండ్ కేటగిరీగా డివైడ్ చేశారు. నెక్స్ట్, పెయిన్, బాధ మనం చూడలేము, మనం ముట్టుకోను లేము, కేవలం అనుభూతిని మాత్రమే చెందుతాం. కాబట్టి దాన్ని సెకండ్ కేటగిరీగా డివైడ్ చేశారు. అనదర్ ఎగ్జాంపుల్, ఫీవర్, జ్వరం మనం చూడగలమా, మనం ముట్టుకోగలమా, కేవలం అనుభూతిని మాత్రమే చెందుతాం. కాబట్టి దాన్ని సెకండ్ కేటగిరీగా డివైడ్ చేశారు. సో ఈ పాయింట్ని బేస్ చేసుకుని, ఏ పాయింట్ని, వేటినైతే మనం ముట్టుకోగలము, వేటినైతే మనం చూడగలము వాటిని ఒక కేటగిరీగాను, ఏ నౌన్స్ని అయితే మనం చూడలేము, వేటినైతే మనం ముట్టుకోలేము వాటిని సెకండ్ కేటగిరీగాను డివైడ్ చేశారు. సో నౌన్ ఈజ్ ఆఫ్ 2 టైప్స్, 2 రకాలు. ఒకటి abstract noun, 2 concrete noun. First we see abstract noun. Abstract noun is a word that is name of some state, quality, feeling or an idea, cannot be seen and touched but can be thought of. అబ్స్ట్రాక్ట్ నౌన్ అనేది ఒక పదం, అది ఒక స్థితి యొక్క పేరు, ఒక లక్షణం యొక్క పేరు, ఒక అనుభూతి యొక్క పేరు, ఒక ఆలోచన యొక్క పేరు. దాన్ని మనం చూడలేము, ముట్టుకోను లేము, కేవలం ఆలోచిస్తాం లేదా అనుభూతి చెందుతాం అంతే. ఫర్ ఎగ్జాంపుల్, గాడ్ మనం చూడలేము, మనం ముట్టుకోను లేము, కేవలం మనం అనుభూతిని మాత్రమే చెందుతాం, కేవలం ఆలోచనలో మాత్రమే ఉంటుంది. అదేంటి సార్, గుళ్ళల్లో మనం దేవుణ్ణి చూస్తున్నాం కదా, అది కేవలం విగ్రహం మాత్రమే. సెకండ్ వన్, డెత్, చావు మనం చూడలేము, మనం ముట్టుకోను లేము, కేవలం అనుభూతిని మాత్రమే చెందుతాం, మనం దాన్ని ఆలోచిస్తాం అంతే. థర్డ్ వన్, ఎయిర్, గాలి మనం ముట్టుకోగలమా, మనం చూడగలమా, లేదు, కేవలం అనుభూతిని మాత్రమే చెందుతాం.
హానెస్టీ నిజాయితీ. మనం చూడగలమా? మనం ముట్టుకోగలమా? కేవలం అనుభూతిని మాత్రమే చెందుతాం. కాబట్టి అది అబ్స్ట్రాక్ట్ నౌన్. సౌండ్, ధ్వని మనం చూడగలమా? మనం ముట్టుకోగలమా? లేదు. కేవలం అది ఒక అనుభూతిని మాత్రమే చెందగలం లేదా ఆలోచనలో మాత్రమే ఉంటుంది. కాబట్టి దాన్ని అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటారు. పేషెన్సీ, సహనం మనం చూడలేము, మనం ముట్టుకోలేము, కేవలం అనుభూతి మాత్రమే చెందుతాము. విజడం, జ్ఞానం మనం అనుకుంటాం, అబ్బో నాకు చాలా నాలెడ్జ్, చాలా జ్ఞానం ఉంది అని అంటాం. చూపించండి ఎంత జ్ఞానం ఉంది, దాని హైట్ ఎంత, దాని వెడల్పు ఎంత, దాని వెయిట్ ఎంత, అదే కలర్లో ఉంటుంది, చెప్పండి. వాటిని మనం చూడలేము, దాన్ని ముట్టుకోను లేము, కేవలం అది ఆలోచనలో మాత్రమే ఉంటుంది లేదా అనుభూతి మాత్రమే చెందుతాం. కాబట్టి దాన్ని అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటారు. పెయిన్, నొప్పి మనం చూడలేము, మనం ముట్టుకోను లేము, కేవలం అనుభూతిని మాత్రమే చెందుతాము. పిటి, జాలి మనం చూడలేము, మనం ముట్టుకోలేము. కొంతమంది అనుకుంటారు నాకు చాలా జాలి ఉందని. ఎంత ఉంది? ఎన్ని కేజీలు ఉంది? 2 కేజీలు, 3 కేజీలే. కేవలం మనం అనుభూతిని మాత్రమే చెందుతాం, కేవలం లేదా మన ఆలోచనలో మాత్రమే ఉంటుంది. కాబట్టి దాన్ని అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటారు. ఒక ముఖ్యమైనటువంటి గమనిక, నో ఆర్టికల్ ఈజ్ రిటర్న్ బిఫోర్ అబ్స్ట్రాక్ట్ నౌన్. ఇది వినగానే లేదా ఇది చదవగానే మీకు డౌట్ వస్తుంది, సార్ ఆర్టికల్స్ అంటే ఏంటి సార్? ఏ, యాన్, ద ఈ మూడింటిని ఆర్టికల్స్ అని అంటారు. వీటిని అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ముందు రాయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, డెత్ ఈజ్ ఇన్ఎవిటబుల్, చావుని తప్పించలేము. ఈ ఎగ్జాంపుల్లో డెత్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్, అది మన కంటికి కనిపించదు, దాన్ని మనం ముట్టుకోను లేదు, కాబట్టి అది అబ్స్ట్రాక్ట్ నౌన్. దాని ముందు ఎటువంటి ఆర్టికల్ రాయలేదు. గమనించండి. See the second example, I always pray to God. ఈ ఎగ్జాంపుల్లో గాడ్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్, దాన్ని మనం ముట్టుకోను లేము, చూడను లేము, అవునా? దాని ముందు ఎటువంటి ఆర్టికల్ రాయలేదు. థర్డ్ వన్, we should worship beauty. ఈ ఎగ్జాంపుల్లో బ్యూటీ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్, మనం చూడలేము, మనం ముట్టుకోను లేము. ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్ ముందు ఎటువంటి ఆర్టికల్ రాయలేదు. గమనించండి. ఫోర్త్ వన్, పేషెన్సీ ఈజ్ ఎ విర్చ్యూ. ఈ ఎగ్జాంపుల్లో పేషెన్సీ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్, దాని ముందు ఎటువంటి ఆర్టికల్ రాయలేదు. గమనించండి. ఫిఫ్త్ వన్, నాలెడ్జ్ ఈజ్ డివైన్. ఈ ఎగ్జాంపుల్లో నాలెడ్జ్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్, మనం చూడలేము, మనం ముట్టుకోను లేము, కాబట్టి అది అబ్స్ట్రాక్ట్ నౌన్, దాని ముందు ఆర్టికల్ రాయలేదు. ద సిక్స్త్ వన్ అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. ఈ ఎగ్జాంపుల్లో హానెస్టీ నిజాయితీ, మనం చూడలేము, మనం ముట్టుకోను లేము, కాబట్టి అది అబ్స్ట్రాక్ట్ నౌన్, దాని ముందు ఎటువంటి ఆర్టికల్ రాయలేదు. కానీ ఎక్సెప్షన్స్ ఉన్నాయి, మినహాయింపు. ఆర్టికల్ ద ఈజ్ రిటర్న్ బిఫోర్ అన్ అబ్స్ట్రాక్ట్ నౌన్ వెన్ ద నేమ్ ఆఫ్ ఎ పర్టికులర్ పర్సన్ ఈజ్ గివెన్. ఈ ద అనే ఆర్టికల్ని అబ్స్ట్రాక్ట్ నౌన్ ముందు రాయొచ్చు. ఏ సందర్భాల్లో? ఆ అబ్స్ట్రాక్ట్ నౌను ప్రత్యేకంగా ఒక వ్యక్తికి కానీ, ఒక జంతువుకి కానీ, లేదా ఒక వస్తువుకి కానీ సంబంధించిందని ఎగ్జాంపుల్లో మెన్షన్ చేస్తే దాని ముందు దాని ఆర్టికల్ని రాస్తారు. ఇంకొకసారి చెప్తున్నాను, దాని ఆర్టికల్ని అబ్స్ట్రాక్ట్ నౌన్ ముందు రాయొచ్చు. ఏ సందర్భంలో? ఆ అబ్స్ట్రాక్ట్ నౌను ప్రత్యేకంగా ఒక వ్యక్తికి సంబంధించింది,
లేదా ఒక జంతువుకు సంబంధించింది లేదా ప్రత్యేకంగా ఒక మనిషికి సంబంధించింది అని చెప్తే గనక దాని ముందు దాని ఆర్టికల్ని రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ద హానెస్టీ ఆఫ్ గాంధీ ఈజ్ అడ్మైరబుల్. ఈ ఎగ్జాంపుల్లో, ఈ ఉదాహరణలో హానెస్టీ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్. దాని ముందు దాని ఆర్టికల్ని రాశారు. ఎందుకనంటే ఈ హానెస్టీ అనేది గాంధీకి సంబంధించింది కాబట్టి దాని ఆర్టికల్ రాశారు అబ్స్ట్రాక్ట్ నౌన్ ముందు. See the second example, we must worship the beauty of nature. ఈ ఎగ్జాంపుల్లో బ్యూటీ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్. దాని ముందు దాని ఆర్టికల్ని రాశారు. ఎందుకంటే బ్యూటీ అనేది నేచర్కి సంబంధించింది ప్రత్యేకంగా చెప్పాడు కాబట్టి దాని ముందు దాని ఆర్టికల్ని రాశారు. ద థర్డ్ వన్, ద గాడ్ ఆఫ్ హిందూస్ ఈజ్ పరమేశ్వర్. ఈ ఎగ్జాంపుల్లో గాడ్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్ కానీ దాని ముందు దాని ఆర్టికల్ రాశారు. ఎందుకంటే ఈ గాడ్ అనేది హిందూస్ అనే ఒక ప్రత్యేకమైనటువంటి కమ్యూనిటీకి సంబంధించిందని రిఫర్ చేశారు కాబట్టి. ద లాస్ట్ వన్ ఈజ్ ద బ్రేవరీ ఆఫ్ భగత్ సింగ్ ఈజ్ అన్ఫర్గెటబుల్. ఈ ఎగ్జాంపుల్లో బ్రేవరీ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్ దాని ముందు దాని ఆర్టికల్ రాశారు. ఎందుకంటే ఈ బ్రేవరీ అనేది ప్రత్యేకంగా ఒక వ్యక్తికి సంబంధించింది, అది భగత్ సింగ్ కి సంబంధించినది. అర్థమైందా ఇంతవరకు? నౌ ద నెక్స్ట్ నౌన్ ఈజ్ కాంక్రీట్ నౌన్. వాట్ ఈజ్ కాంక్రీట్ నౌన్? కాంక్రీట్ నౌన్ అంటే ఏంటి? కాంక్రీట్ నౌన్ ఈజ్ ఎ వర్డ్ దట్ కెన్ బి సీన్ అండ్ టచ్డ్. కాంక్రీట్ నౌన్ అనేది ఒక పదం, దాన్ని మనం చూడగలం, ముట్టుకోనుగలం. ఫర్ ఎగ్జాంపుల్, టీచర్. వీ కెన్ సీ, వీ కెన్ టచ్. టీచర్ని మనం చూడగలం, ముట్టుకోనుగలం కాబట్టి టీచర్ అనేది కాంక్రీట్ నౌన్. స్టూడెంట్, విద్యార్థి, మనం చూడగలము, ముట్టుకోనుగలం. స్టూడెంట్ అనేది కాంక్రీట్ నౌన్. గ్రౌండ్, వీ కెన్ సీ, వీ కెన్ టచ్, మనం చూడగలం, మనం ముట్టుకోనుగలం కాబట్టి గ్రౌండ్ అనేది కాంక్రీట్ నౌన్. క్లాస్, మనం చూడగలం, మనం ముట్టుకోనుగలం కాబట్టి క్లాస్ అనేది కాంక్రీట్ నౌన్. ఫ్లవర్, మనం చూడగలం, మనం ముట్టుకోనుగలం కాబట్టి ఫ్లవర్ అనేది కాంక్రీట్ నౌన్. ప్లాంట్, వాటర్, కౌ, ఎలిఫెంట్, వీటన్నిటిని మనం చూడగలం, ముట్టుకోనుగలం కాబట్టి వీటిని కాంక్రీట్ నౌన్ అని అంటారు. ఈ కాంక్రీట్ నౌన్ కూడా 4 టైప్స్గా డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ ప్రాపర్ నౌన్, సెకండ్ వన్ కామన్ నౌన్, థర్డ్ వన్ కలెక్టివ్ నౌన్, ఫోర్త్ వన్ మెటీరియల్ నౌన్. వీటి గురించి నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఇంతవరకు మీకు చెప్పిందంతా అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీకు ఏం డౌట్స్ ఉంటే కనుక ఆ డౌట్స్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. If you really feel this information is useful, please press like symbol and share this video.